అది చిన్న మూవీయే కానీ పెద్ద కంటెంట్ ఉన్న మూవీ. ఇలాగ కొడతాం కదా, పెద్ద సినిమానికి పోటీ ఇచ్చినా ఆశ్చర్యపడవసరం. ఒక 4-5 కాంబినేషన్స్ కనపడ్డాయి సార్ అందులో నాకు. ఇది ఇంత కే జోనర్లో పోయింది కూడా నాకు. నీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రాడినరీ మూవీ. ఓకే, నువ్వు చెప్పినట్టు ఏదైతే అన్నావు చూసా, ఏ జోనర్కి చెందుతుంది అనేసి, ఇట్స్ కంప్లీట్లీ కమర్షియల్ డ్రామా. మన టీజర్లో లాస్ట్కో డైలాగ్ ఉంది సార్, నాకు అది అసలు అర్థం కాలేదు. బాంబులు పెట్టి లేపేద్దామని అన్నా. అంటే హిందువులు అంటే మీకు నచ్చదా? అంటే నీకు యాంకరింగ్ వచ్చారా కదా? మీరు హిందువులను కాంట్రవర్సీ చేస్తున్నట్టే కదా సార్ ఇక్కడ. కాంట్రవర్షియల్ ఎలా అనుకుంటావు? నీకు యాంకరింగ్ క్వశ్చన్ చేయడం వచ్చారా కదా? నీకు రాకపోతే మూసుకో. ఇంటర్వ్యూ పిలిచి బరాబర్ చిరాకు మాట్లాడుతున్నావు. సార్ మాట్లాడండి. అసలు అలాంటి క్వశ్చన్స్ అడిగాను సార్. నీకు తెలిసి అడుగుతున్నావు, తెలియక అడుగుతున్నావా? మీ టీజర్లో ఉన్నది అడిగాను సార్, తప్పేముంది? అరే నీకు తెలిసి మాట్లాడు, తెలియదు మూసుకో. అంటే ఇప్పుడు చిన్న సినిమాస్ అంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపే పై. ఈ ఓవరాల్గా మన కోరే మూవీ గురించి ఆడియన్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మన యువత ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అండ్ ఫ్యూచర్లో వాళ్ళ ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ ఎదుర్కొంటున్నారు అన్న పాయింట్ మీద ఉంటుంది. అండ్ కేవలం యువతే కాదు, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికి పోతున్నారు, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. అందులో మన మూవీలో 45 మంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారండి మీరే. ఇది థియేటర్ దాకా తీసుకుపోయే దమ్ముందా మీకు? అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో ఆడుతుందని మీకు అంత అనిపిస్తుందా? కాన్ఫిడెంట్ ఉందా? ఇప్పటి వరకు నువ్వు చాలా స్లోగన్స్ విని ఉంటావు మన హిందూ దీనికి, జాగో హిందూ జాగో అనేసి. బట్ మా 4F తాలూకా స్లోగన్ అవుతుంది జాగో హిందూ యువత జాగో.